శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైల ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నిన్నటితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అయినా సరే భక్తుల రద్దీ ఏ మాత్రంగా తగ్గలేదు. భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా భక్తజనంతో శ్రీశైలంలో సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ధర్ని కిషోర్, మొత్తానికి సంక్రాంతికి అయితే బ్రహ్మోత్సవాలు ముగిసినా అయితే రద్దీ తగ్గలేదన్నట్టుగా తెలుస్తుంది. శ్రీశైలం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఈ యొక్క రద్దీ కొనసాగుతోంది. అయితే ఈ రోజు మాఘమాసం ప్రారంభం కావటం, అందులోనూ సోమవారం కావటంతో శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగా తెల్లవారుజాము నుంచి కూడా ఇటు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పరమేశ్వరుని దర్శించుకునేందుకు, భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్న పరిస్థితి కనబడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో 2 నుంచి 3 గంటల పాటు దర్శనానికి సమయం పడుతున్న నేపథ్యంలో ఇటు ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి ప్రసాదాలు అందించడం, దర్శనానికి శీఘ్రంగా పంపించడం లాంటి ప్రయత్నాలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా గత వారం రోజులుగా శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మొత్తం క్షేత్రం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతూ కోలాహలంగా మారిందని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.